సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న సంక్షేమమే వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపిస్తుందని, ఇచ్చాపురం ఎన్నికల్లో వైసీపీ విజయకేతనం ఎగురవేయడం ఖాయమని జిల్లా పరిషత్ చైర్పర్సన్ వైసీపీ ఇచ్చాపురం సమన్వయకర్త పిరియా విజయసాయిరాజ్ అన్నారు. కంచిలి మండల కేంద్రంలో ఇచ్చాపురం నియోజకవర్గ పార్టీ శ్రేణుల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి అన్ని విధాలైన సంక్షేమ పథకాలు అందించిన ఏకైక ప్రభుత్వం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం అని అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఎంతో చేరువ అయిందని అన్నారు. ఈ నెల 25వ తేదీన భీమిలిలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైసీపీ ఉత్తరాంధ్ర రీజన్ సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఇచ్చాపురం మాజీ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ మాట్లాడుతూ, వెనుకబడిన అన్ని సామాజిక వర్గాలకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినంత ప్రోత్సాహం, సహకారం దేశంలో ఏ ఇతర సీఎం కూడా ఇచ్చి ఉండరని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నట్టు రామారావు మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి పదంలో నడిపిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో కంచిలి ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి, కవిటి ఎంపీపీ ప్రతినిధి కడియాల ప్రకాష్, ఇచ్చాపురం ఎంపీపీ బోర పుష్ప, సోంపేట ఎంపీపీ డాక్టర్ నిమ్మనదాస్, ఇచ్చాపురం మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఉలాల భారతీ దివ్య, ఇచ్చాపురం నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నో సాయం చేశారు. అసలు ఎవరైనా పేషెంట్ హాస్పిటల్కి వెళ్తున్నారంటే నేను కూడా ఎప్పుడు అంత ఫాలోఅప్ చేయలేదు. ఆయన నిరంతరం ఫోన్లో వాళ్ళకి కంటిన్యూస్ గా ఫాలోఅప్ చేసి వాళ్ళ ఇంటికి వచ్చే విధంగా ఏ సమస్య ఉన్నా ఒక ఇంట్లో ఒక భార్యగా నేను చెప్తున్నాను, నేను చేయలేనటువంటి సర్వీస్ నిజంగా మా వారు చేశారు. మా వారిని చూసి నేను నేర్చుకున్నాను, ఇలా సర్వీస్ చేయాలి, ఇలా ఉండాలి అని. నిజంగా ఎక్కడ కూడా కల్యూషన్ లేకుండా ఎవరి ఇంటి వద్దకు వస్తే మీ అందరికి కోపం రావచ్చు, పార్టీకి అతీతంగా ఎవరు సమస్యలో వచ్చినా పాపం ఆయన అందరికి మంచి చేయాలి, అందరూ సాయం కోసం వచ్చారు, సాయం చేయాలని మనస్తత్వమే ఆ వారిది. అందరికీ అలాగే మా కుటుంబం ఎప్పుడు సాయం చేస్తూనే వచ్చింది. ఇవాళ నాకు నిజంగా ఏమనిపిస్తుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు ఎన్ని అయినప్పటికీ కూడా సాయిరాజ్ ఇక్కడ గెలవాలి, సాయిరాజ్ ఇక్కడ రావాలి, ఇచ్చాపురం గెలవాలి, ఇచ్చాపురం గెలవాలి అని ఎన్నోసార్లు చెప్పారు. ఆయనకి ఎందుకంటే ఇచ్చాపురం మీద ప్రేమ, మేబీ లాస్ట్ లో ఇక్కడ పాదయాత్ర ముగిపోయి ఉండొచ్చు, మరి ఏ కారణమైనా అవ్వచ్చు, ఎప్పుడు ఇక్కడ రావడం లేదు. ఇక్కడ ఎలాగైనా సరే వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయాలి. ఈశాన్యంలో మొట్టమొదట మనం కాన్స్టిట్యూషన్ లో చూస్తే మనకే ఇచ్చాపురం నంబర్ 1 లో ఉంటది. అయితే నా విన్నపం ఏంటంటే, ప్రతి ఒక్కరితోని ఈసారి ఏ నమ్మకం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాపురం మనందరికీ ఇచ్చి ఇవాళ ఇన్ని పదవులు మనందరం అందుకొని మనందరం ఒకే తాటి మీద మనం ఎలా అయితే ఉన్నామో అందరూ కూడా ఐకమత్యంగా ముందుకు వెళ్ళాలి. ఎలాంటి ఏమి భేదాలు లేకుండా, ప్రతి ఒక్కరికి కల్మషం లేకుండా పార్టీ కోసం కష్టపడి మరి రానున్న రోజుల్లో ఇచ్చాపురం 175 లో ఫస్ట్ సీట్ గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వాలి. దీనికోసం నేను ఎలాంటి కష్టపడతానో మనందరం సమిష్టిగా ప్రణాళిక వేసుకొని తప్పకుండా ఆ ప్రణాళిక తగ్గట్టుగా మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారు మరి అందరి ఆశీర్వాదం అడుగుతూ ఆ దేవుడి దయతో మనం రావాలని ఎలా అయితే కోరుకుంటున్నారో, అదే విధంగా ఈ రోజు ఇచ్చాపురంలో మన స్వేచ్ఛవతి అమ్మ, మరి కమిటీలో చింతామణి అమ్మ, మరి మన కంచెల్లోని కంచెమ్మ, అందరూ కూడా మరి సోంపేటలో పోలవరమ్మ, అందరూ కూడా అన్ని దేవుళ్ళు మరి జగన్మోహన్ రెడ్డి గారికి రానున్న రోజుల్లో 2024లో తప్పకుండా ఇచ్చాపురం మొదటి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయాలని, మరి ఆ భగవంతుడి దీవెనలు మీరందరి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, జై జగన్ స్థాయిలో ఆయన నిలబెట్టుకొని ఈ రోజు డయాలసిస్ పేషెంట్స్ నుంచి, క్రియాటిన్ పేషెంట్స్ నుంచి అందరికీ కూడా పెన్షన్స్ ఇవ్వడమే కాకుండా ఈ రోజు అక్కడ రీసెర్చ్ సూపర్ స్పెషల్ హాస్పిటల్ మనకి పలాసలో ఇచ్చి మరి ప్రతి గ్రామానికి అంటే 805 గ్రామాలకి మంచినీరు ఇస్తున్నారు. శాశ్వత పరిష్కారం ఉద్దానానికి ఇచ్చారు. ఇది మనందరి పైన బాధ్యతగా ఉంది. మనం అందరం బాధ్యత తీసుకొని ఎవరు చేయలేనటువంటి విధంగా మన ఇచ్చాపురానికి ఎన్నో పదవులు ఇచ్చి ఎంతో మనందరినీ గౌరవించారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చాపురం మీద ప్రేమ ఎక్కువనే చెప్పాలి.
ఎందుకు అంటే దానికి సాక్ష్యం ఈ వేదికే. ఇవాళ మేము అందరము ఉన్నాము అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వల్లే. ఈ రోజు మన సర్పంచ్నైనా, ఎంపీటీసీలైనా, వార్డు మెంబర్స్ అయినా, కింద స్థాయి నుంచి నాతో సహా ప్రతి ఒక్కరు మనం గెలిచాము అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న అభివృద్ధి, ఆయన చేస్తున్న కల్ముషం లేకుండా ప్రతి ఒక్కరికి ఇస్తున్న సంక్షేమం. ఈ రోజు మనందరం ఒక కుటుంబంలో ఉన్నాము అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ వల్లే ఈ రోజు మనం అందరం అన్ని చేసుకుంటున్నాం. అయితే నేను ఒక్కటే చెప్పదలుచుకుంటున్నాను, మా కుటుంబం కోసం నేను ఎప్పుడు ఏది చెప్పక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి ఏ మాట అయితే వచ్చిందో, ఆయన ఉప్పాడ నారాయణమ్మకి ఆయన ఏ విధంగా అయితే చైర్మన్ చేస్తానన్నారో, నా గెలుపుతో నా ఓటమితో సంబంధం లేకుండా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాడ నారాయణమ్మే. ఎందుకంటే ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, ఆ మాట మనం శాశ్వతంగా దాన్ని నిజం చేయాలి. కాబట్టి గెలుపోటంతో సంబంధం లేకుండా ఉప్పాడ నారాయణమ్మే మరి జడ్పీ చైర్మన్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి నా మీద నమ్మకం, మా కుటుంబం మీద మీ అందరికీ ఉంటే, నిజంగా మీరు ఈ 2 నెలలు నా కోసం కష్టపడితే, ఈ 5 సంవత్సరాలు ఒక్క నిమిషం కూడా మీ అందరికీ తెలుసు ఆహర్నిశలా మీ ఇంటి అమ్మాయిలాగా గెలుపు నాది కాదు, మీ ఇంట్లో ఒక ఎమ్మెల్యే గెలుస్తుంది, మీ ఇంటి ఆడపిల్ల మీ ఇంటిలో ఉండి అన్ని పనులు చేయిస్తాను. అయితే సార్ చాలా ఎమోషన్ ఫీల్ అయినప్పుడు నేను కూడా చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇది చెప్తే బాగోదు, అయినా నేను చెప్పదలుచుకుంటున్నాను. కరోనా టైంలో కాకుండా ముందు ఎప్పుడు కూడా ఈ నిరంతర